సో నన్ను ఎప్పుడు 75 డేస్ ఛాలెంజ్లో చూస్తారు కదా. సో సండే నేను ఏం చేస్తానో చూద్దాం రండి. సో ఇవాళ మా ఇంట్లో సరుకులు అయిపోయినాయి అని చెప్తే సో మా దగ్గరలో ఉన్న సిటీకి అయితే వెళ్ళి తీసుకొని వచ్చా. సో వాటితో పాటు కూరగాయలు కూడా తీసుకొని వచ్చా. తీసుకొచ్చినవన్నీ చదిరి ధనియాలు తీసుకొని సో ధనియాలు అయితే వేయించా. సో ధనియాలు వేయించిన తర్వాత మా అమ్మమ్మకి మిక్సీలో పట్టు రాదంటే సో నేనే పట్టించా. ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా పడదామని నేను అల్లం పొట్టు తీస్తున్నా. సో అల్లం పొట్టు తీసి శుభ్రంగా కడిగా. సో మా నాయనమ్మ ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి ఇచ్చింది. వాటికి పసుపు రాసి మిక్సీ పడితే ఎక్కువ రోజులు ఉంటుందంట. సో నేను అలానే చేసా. సో మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టా. ఈ పనులు అయిపోయిన తర్వాత నా డైట్కి ఎగ్స్ కూడా తీసుకొని వచ్చా. సో వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టా. ఇవాళ సండే కదా, చికెన్ కూడా తీసుకొని వచ్చా. సో తలకాయ నొప్పి వస్తుందని ఒక పక్క టీ పెడుతూ ఇంకో పక్క కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. కర్రీ కంటే ఫస్ట్ టీ కంప్లీట్ అయిపోయిందని సో టీ అయితే తాగా. ఆ తర్వాత చికెన్ చేయడం కూడా అయిపోయింది. సో మండే నుంచి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తా అని చెప్పే కదా. సో డైట్కి కావాల్సిన మీల్స్. సో మండే నుంచి మంచి టైం టేబుల్ అయితే వేసుకున్నా. సో ఆ టైం టేబుల్ ఏంటిదో మీకు తెలియాలంటే 75 డేస్ ఛాలెంజ్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో డిన్నర్ చేసిన తర్వాత టీ తాగటం అయితే అలవాటు. సో సండే అయితే ఇలా గడిచిపోయింది.